అమ్మటవా అమ్మా, ఓ అమ్మా, అమ్మా నాకు కావాలమ్మా. ఇస్తాను నాన్న. అక్క రెడీ అయ్యిందో లేదో చూసి పిలువుకో. ఎప్పుడున్నా నేనా అక్క, వసే అక్క, ఓ అక్క, నీ అమ్మ పలుకు. యాడ పోతున్నావు అక్క? భలే రెడీ అయిపోతున్నావు అబ్బా. ఏమో సరుగుండందులకు అవ్వవా? ఫేస్ అలా పెట్టకురా, నెక్స్ట్ టైం పక్కా తీసుకెళ్తా, సరేనా? బాయ్. అమ్మా టిఫిన్ చేసేళ్ళవే, తర్వాత తింటాలేమ్మా. చూడు వదినా, అది ఎటువంటి బట్టలు వేసుకొని తిరుగుతుందో. అవునే వదినా, నాకు కూడా కూతుళ్ళున్నారు గాని ఇంట్లో కూడా చున్నీలేసుకునే ఉంటారు. ఆయన దీంది కాదులే తప్పు. ఇదిలా తిరుగుతుంటే చూస్తూ ఉన్నారుగా వాళ్ళమ్మ నాన్న, వాళ్ళది తప్పు. రే మామ, దీన్ని ఇలా చూస్తుంటే నరాలు జివ్వమంటున్నారా? నాకు కూడా మామ, దీన్ని అనుభవించాలని నా మనసు చాలా కోరికగా ఉంది. నాకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వండి అన్న. ఓ యువతి దారుణ హత్య. యువతిని గుర్తు తెలియని వ్యక్తులు రేప్ చేసి మర్డర్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సమాజం ఎటుపోతుందో ఏమో, ఎక్కడ చూసినా ఈ ఘోరాలు వినాల్సి వస్తుంది. ఈ అఘాయిత్యాలు ఎప్పుడు ఆగుతాయో ఏమో. ఆ భగవంతుడే ఆపాలి ఈ ఘోరాలు. ఇంకా అమ్మాయి ఇంకా ఇంటికి రాలేదా దేవి? వస్తుందిలేండి. సరే, నేను అలా బయటికి వెళ్ళొస్తాను. అయ్యో, టైం చాలా అయిపోయింది. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఓమా
మా కూతురు మంచిగా చదివి మంచి ఉద్యోగం చేయాలని నా కోరికయ్యా. సరే సరే మూర్తి గారు, ఇక నేను వెళ్ళొస్తా. సరే సరే వెళ్ళిరా. ఎందుకే అంత కంగారుగా ఉన్నావు? నానా అక్క ఇంక ఇంటికి రాలే నానా. అవునండి, అమ్మాయి ఇంకా ఇంటికి రాలేదు. నాకు చాలా భయంగా ఉంది. అవునా, ఇంత టైం అయినా ఇంకా రాలేదా? అగు ఫోన్ చేద్దాం. స్విచ్ ఆఫ్ వస్తుంది. అయ్యో దేవుడా, దా. నా కూతుర్ని క్షేమంగా ఇంటికి రాని తండ్రి. నాకు చాలా భయంగా ఉందండి. ఏం కాదులే, తను క్షేమంగా వస్తుంది. ఆగవే, పట్టుకుంటారు దాన్ని. వదలండి, నన్ను వదలండి.
అమ్మా అక్క అదో అక్క ఆగమ్మా పల్లవి ఏమైందమ్మా? అయ్యో దేవుడా. అయ్యో నేను ముందే అనుకున్నాను దీనికి ఇలా జరుగుతుందని. ఇలా బరి తెగించి బట్టలేసుకున్నప్పుడే నేను అనుకున్నానా ఇలా ఏదో జరుగుతుందని. అనుకున్నదే అయిందిలే. ఇప్పుడేం మాట్లాడతారులే వీళ్ళు. చూసారా మూర్తి గారు, మా అమ్మాయి చదవాలి, జాబ్ చేయాలి అని ఆశకి మించి కోరుకుంటే చూడండి లాస్ట్కి ఇలా జరిగింది. మా అమ్మాయిలాగా ఇంట్లో ఉంచి ఏదో ఒక పని నేర్పించి ఎవరికొకరికి ఇచ్చి పెళ్లి చేయక మా అమ్మాయి జాబ్ చేయాలి, సంపాదించాలని ఆశకి మించి కోరుకుంటే చూడండి ఇదిగో చివరకు ఇలాగే జరుగుతుంది. ఆపండి, ఇక చాలు. మీకు చేతులెత్తి మొక్కుతా. అసలే మా అమ్మాయికి జరిగిన గత్యానికి మేము చచ్చిపోతుంటే మళ్ళీ మీరు కాకుల్లా మీ మాటలతో పొడిచి పొడిచి చంపుతున్నారు. అయినా నా బిడ్డ చదివి మమ్మల్ని ఉద్ధరిస్తుందని కాదయ్యా. రేపొద్దున దానికి ఎలాంటి మొగుడొచ్చినా దాని కాళ్ళ మీద అది నిలబడుతుంది అని. అయినా మీలాంటి వాళ్ళు ఉండబట్టేరా ఎవరైనా బిడ్డకి ఇలా జరిగితే ధైర్యం చెప్పాల్సింది పోనిచ్చి మీ మాటలతో పొడుచుకు చంపుతారా? ఛీ, ఇలాంటి వాళ్ళ మధ్య ఉండాలంటేనే సిగ్గేస్తుంది. దేవుడా, ఈ ఆడజన్మకి నరక వేదన తప్పదా? నా బిడ్డ బ్రతుకు నాశనమైపోయింది. ఇకపై ఈ జనాల మధ్య ఎలా తలెత్తుకొని తిరగలం మేము? ఆడపిల్లల జీవితాలంటేనే అలసిగా మారిపోయింది సమాజానికి. రేపు దీన్ని పెళ్లి చేసుకోవడానికి ఎవరొస్తారండి ముందుకు? మా బ్రతుకులు చీకటి గదిలో వెలిగే దీపంలా మారిపోయాయి.
ఆడవాళ్ళ ఉసిరి ఊరికే పోదు, అంతకంత అనుభవిస్తారు. అమ్మా ఇదా కదా నానా ఇదా. ఉమ్. ఎక్కడికి వెళ్తున్నావే మళ్ళీ? ఈరోజు ఇంటర్వ్యూ ఉందమ్మా, వెళ్ళాలి. అమ్మా తల్లి, ఇప్పటి వరకు జరిగింది చాలు. నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళి ఎవరిని ఉద్ధరించాల్సిన అవసరం లేదు. వెళ్ళు లోపలికి. ఎవరో ఆనా కొడుకులు నన్ను పాడు చేస్తే బయటుండి పశువులాంటి మనుషులు మానవత్వం లేకుండా మాట్లాడారు కదా అని చెప్పి వీళ్ళందరికీ భయపడి నాలాగా ఏదో సాధించాలనే ఆశయంతో ఉన్నా చాలా మంది అమ్మాయిలకి ఇలాగే జరిగితే ఇంట్లో సపోర్ట్ లేక వాళ్ళు అనుభవించిన బాధని, వాళ్ళు కన్న కలల్ని, వాళ్ళు సాధించలేని ఆశయాల్ని నేనవుతా. నా తల్లిదండ్రులుగా మీరెంతో కష్టపడి నన్ను చదివించి ప్రయోజకురాలిగా చూడాలనుకున్న మీ కలలన్నీ ఇలాంటి ఒక చిన్న మచ్చ వల్ల ఆగిపోమంటావా? చెప్పమ్మా, చెప్పు. శభాస్ తల్లి, నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉందమ్మా. నీలా చాలా మంది ఆడపిల్లలు ఇలా అఘాయిత్యం జరిగిన వాళ్ళు ఈ సమాజానికి భయపడి వాళ్ళు అనుకున్నది సాధించలేక ఇంట్లోనే ఉండిపోతున్నారు. కానీ నా కూతురు అలా కాదు. నువ్వెళ్ళు, ఎవరు ఎన్ని అనుకున్నా ఎన్ని మాటలన్నా నిర్భయంగా వెళ్ళి జయంతో రా తల్లి. అవునమ్మా, అక్క జాబు కలలా. అక్కలా జరిగిన ప్రతి ఒక్కరికి అక్క ఆదర్శంగా నిలబడాలా. నిలుస్తుంది కూడా. నన్ను క్షమించు తల్లి. నానా వంశీ, నానా అక్కకు తోడుగా వెళ్ళు. సరే, నువ్వు రాక నీకు నేనున్నా. హలో మేడం, ఎవరో తెలియని వాళ్ళతో మానం పోగొట్టుకున్నావు. అయినా నీ అందం మాత్రం అసలు ఏమాత్రం తగ్గలేదు. లే, ఇక నీకు పెళ్ళి కాదులే, కానీ నువ్వు ఎలాగో సెకండ్ హ్యాండే కదా, మాకు కూడా ఛాన్స్ ఇవ్వచ్చుగా. ఇడుచులే ఇడుచులే. ఎవరో తెలియని వాళ్ళకి సుఖాన్ని ఇచ్చావు కదా, మాకు ఇవ్వచ్చుగా. ఇప్పుడు నీకు జరిగింది ఎలాగో ఊరందరికీ తెలుసు. నాతో కూడా పడుకో, నేనెవరికి చెప్పను. రే, నేను చంపేస్తాం మళ్ళా. ఏరా, తెగ పౌరుషం పొంగుకొస్తుంది. మీ అక్కని రేప్ చేసినప్పుడు ఎటుపోయిందిరా ఈ పౌరుషం? ఆగరా తమ్ముడు, వెళ్దాం పద. ఇడుచులే, నీకుందిలే. ప్రాణాలు పంచుకున్న బొమ్మ, నీలి మేఘాలు రూపులాంటి అమ్మ,
పోసి నవ్వు చాలు పొంగిపోయే జన్మ వేల సందళ్ళు తెచ్చినావులేమా మా ఇంటి బంగారం మా సింగారం నువ్వేనమ్మా మా కంటి వైభోగం మా ఆనందం నీదేనమ్మా నువ్వు ఉంటే చాలంతే మా సందమామా అమ్మాడి అమ్మాడి నాన్న గుండె సవ్వడి అమ్మాడి అమ్మాడి అమ్మలాలి సందడి అమ్మాడి అమ్మాడి నాన్న గుండె సవ్వడి అమ్మాడి అమ్మాడి అమ్మలాలి సందడి పచ్చని పైరి ఈ నేల తల్లి బిడ్డ ముద్దులా పాపే మేం కలలు కన్న బిడ్డ ఎరువకలా తుళ్ళి ఆడితే కళ్ళ పండగే మాకొచ్చినట్టుగా తెల్లవారులో చిలక పలుకులా నువ్వు పలికితే మేం పుట్టినట్టుగా రాణిలా నువ్వే ఈ జగాన వెలగాలి మాతో ప్రతి యుగాన అమ్మాడి అమ్మాడి నాన్న గుండె సవ్వడి అమ్మాడి అమ్మాడి అమ్మలాలి సందడి అమ్మాడి అమ్మాడి నాన్న గుండె సవ్వడి అమ్మాడి అమ్మాడి అమ్మలాలి సందడి ఏ రాధా వచ్చేసే టైం అవుతుంది. వస్తున్నా అండి. రాయల్దా. నేను ఇవాళ బడికి వెళ్ళానమ్మా. అయ్యో ఈ ఒక్క రోజే కదా, రేపు ఆదివారమే కదా, ప్లీజ్ వెళ్దాం. సరే అమ్మా. సరే బడిలో జాగ్రత్త. బాయ్ నాన్న. బాయ్ అమ్మా. బాయ్ నాన్న. ఏంట్రా చందు, కూతురు ఎదిగే కొద్ది బాధ్యతలు పెరిగినట్టున్నాయి. రాత్రనక పగలనక కష్టపడుతున్నావు. అలా ఏం లేదు పెద్దయ్యా.
సరే సరే, జాగ్రత్తగా ఉండు మరి. ఉంటా. సరే సరే. ఎందుకండి ఇంతలా కష్టపడటం? మన పాప కోసమే కదా. ఇటు ఇవ్వండి, నేను తినిపిస్తా. ఏమండి, మన చిన్న వయసులోనే ప్రేమించి పెళ్లి చేసుకుని కుటుంబాన్ని ఎదిరించి బంధాలను వద్దనుకుని బయటికి వచ్చి బతుకుతున్నామనే కదా. మన పాపని మనలా కష్టపడకుండా చూసుకోవాలనే కదా మీరు ఇంతలా కష్టపడుతున్నారు. తప్పదుగా. మన కూతుర్ని మహారాణిలా చూసుకోవాలంటే ఈ మాత్రం కష్టపడాలి. ఈ తండ్రి ఉన్నన్నాళ్ళు నా అమ్మాడికి ఎటువంటి కష్టం బాధ రాకుండా చూసుకుంటా. అన్నా ఏమైందన్నా అట్లున్నావు? ఏం లేదురా, మంద అవుతే కిక్ వస్తుంది కానీ ఆడదాన్ని అనుభవించే సుఖమే వేర్రా. ఎంతోమంది ఆడవాళ్ళని అనుభవించాను కానీ నాకేదో తెలియని వెల్తీగా ఉందిరా. అవునరా, నాకు కూడా అలానే అనిపిస్తుంది. అమ్మ తల్లి, ఒక పద్యం చెప్పు. సరే అమ్మా. మేడి పండు చూడు మేలిమయ్యుండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు, పిరికి వాణ్ణి మదిని బింకమీలగురా, విశ్వదాభిరామ వినురవేమ. నేను నాన్న పక్కూరు వెళ్తున్నాం. మేము వచ్చేదాకా పక్కింటి తాత దగ్గర బుద్ధిగా ఉండాలి, అల్లరి చేయకూడదు, సరేనా? సరే అమ్మా. ఇలా రామా బంగారు తల్లి. సాయంత్రం వచ్చేటప్పుడు నీకు ఆడుకోవడానికి బొమ్మలు తీసుకొస్తా, సరేనా? అయ్యి బొమ్మలా? నువ్వు తాతను అస్సలు విసిగించకూడదు, సరేనా? సరే నాన్న. పెద్దయ్యా, పెద్దయ్యా. ఎవరు? నువ్వా చందు? ఏంట్రా ఇలా వచ్చావు? పెద్దయ్య, మేం పక్కూరు వెళ్తున్నాం. మేము వచ్చేదాకా పాపని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అయ్యో రామా, అంతగా చెప్పాలమ్మా. అమ్మాడి నా మనవరాలు లెక్క, జాగ్రత్తగా చూసుకుంటారు. మీరు ధైర్యంగా వెళ్ళరండి. బాయ్ అమ్మా. బాయ్ నాన్న. జాగ్రత్త.
అమ్మా అమ్మాడి, అమ్మా పిల్లలు, మీరు బయటికి వెళ్ళి ఆడుకోండి. రామ్మా, రా, ఇలా వచ్చి కూర్చో. ముసలి నా కొడుక, ఉండు, నీ పని చెప్తా ఉండు. నువ్వు వెళ్ళమ్మా. ఎవరా? ఎవరు? ఎవర్రా అదే? పెద్దయ్యా, ఓ పెద్దయ్యా. ఏంట్రా? ఏంటి? ఎందుకు వచ్చారు? ఏం కావాలి మీకు? అరే పెద్దయ్యా, ఎందుకే అంత కోపం? కంపెనీ ఇస్తావని పిలిచాం. సరే రండిరా. పదండి. ఏంటి తాత, చింత చచ్చిన పులుపు చావనట్టు ఆ పని పట్టుకొని తెగ రుద్దుతున్నావు? ఏటి సంగతి? రే రే, బజార్ నా కొడుకులారా, ఏం మాట్లాడుతున్నారా మీరు? ఆహా, ఆగాగు. ఏమో బజార్ నా కొడుకులమో, నువ్వు బజార్ నా కొడుకు. ఏడు చూస్తే తెలుస్తుంది. రే రే, నీకేం కావాలరా? ఈ వీడియో ఎవరికి చూపించొద్దండ్రా, నా పరువు పోతుందిరా. మీకు దండం పెడతానురా బాబు, మీకందరికీ దండం పెడతాను. అయితే మాకు పని చేసి పెట్టాలి, చేస్తావా? చేస్తానురా, చేస్తాను. ఆ పని చేస్తే మా కోరిక, ఈ కోరిక తీరుతుంది. ఏంటది? మాకు ఆ పాపను అణువు అనుభవించాలనంటే అది జరగని పని. అది ఎవరైనా చూస్తే ఆ పాపకి ఏమైనా అయితే ఎంత ప్రమాదకరమో ఒక్కసారి ఆలోచించారా? అలా ఏం జరగదు, జరగకుండా మేము చూసుకుంటాం. అలాగైతే సరే. రేయ్, మనకిరోజు స్వర్గమేరా. అమ్మా అమ్మాడి,
చెప్పు తాతయ్య. అన్నయ్య వాళ్ళు నీతో ఆడుకుంటారు. వాళ్ళు ఏం చెప్పినా గొడవ చేయొద్దు. వాళ్ళు నీకు చాక్లెట్లు, బిస్కెట్లు, బొమ్మలు దండిగా కొనిస్తారు. సరేనా? సరే తాతయ్య. ఏ మాట ఆడుకున్నామన్నా? మేమేం చేసినా నువ్వు అరవకూడదు. సరే. అన్నా ఏంటన్నా ఇలా చేస్తున్నావు? తాతయ్య! అన్నా వద్దన్నా, వద్దన్నా, అన్నా వద్దన్నా, అన్నా వద్దన్నా, నొప్పిగా ఉంది, ప్లీజ్ అన్నా. పాపనన్నా బరువుగా ఉన్నారు, వదిలేయండి అన్నా. చాలా నొప్పిగా ఉంది, మీ కాళ్ళు పట్టుకుంటా అన్నా. వదిలేయండి అన్నా, ప్లీజ్ అన్నా, వదిలేయండి అన్నా. అన్నా భయంగా ఉందన్నా. అమ్మా 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 బా ఏం సుఖం రా, ఇలా ఎప్పుడూ దొరకదు మనకి. ముసలోడికి పండగేరా. చూడు తాత, అన్నవాళ్ళు ఇలా చేశారు, నొప్పి తీస్తుంది తాత, రక్తం వస్తుంది. ఏం కాదు, నేను కూడా వాళ్ళలాగే చేస్తాను. నేను నీ మనవరాలు లాంటిదాన్ని అన్నావు కదా తాత, వదిలేయి తాత. అమ్మా నువ్వు నాకు మనవరాలే. వద్దు తాత, నొప్పిగా ఉంది, అమ్మ కావాలి తాత. అమ్మ అమ్మ అమ్మ
అమ్మాడి అమ్మాడి ఏమైంది తల్లి అమ్మాడి ఏమైందమ్మా అమ్మాడి నాన్న ఏమైంది ఏమైంది అమ్మాడి కళ్ళు తెరు అమ్మాడి కళ్ళు తెరు ఏమైంది మాట్లాడు అమ్మాడి ఏమైంది అందరూ రండి అమ్మాడి ఏమండి మన పాప చూడండి చూడండి ఎలా పడుందో అమ్మాడి లే తల్లి ఏమైందమ్మా అమ్మాడి ఏమైందో చెప్పు తల్లి అమ్మా ఎందుకమ్మా నన్ను దేవుడు ఆడపిల్లగా పుట్టించాడు ఆడపిల్లగా పుట్టి ఇలా ఉంటుందంటే నన్ను పుట్టినప్పుడే చంపేసిండొచ్చు కదా నీ కడుపులో రక్తం ముద్దలా ఉన్నప్పుడు ఎంత హాయిగా ఉండేదో నా ఒంట్లో రక్తం వస్తుంటే నరకంగా ఉందమ్మా బిడ్డ ఎంత నరకం అనుభవించిందో చెప్పావుగా అందరినీ అన్నా అని పిలిస్తే ఏ కష్టం రాకుండా చూసుకుంటారని అదే కష్టం అన్న రూపంలో వస్తుందని చెప్పలేదు కదమ్మా అయ్యో అయ్యో తల్లి నువ్వు చెప్పావుగా అతను నిన్ను బాగా చూసుకుంటాడని చూసుకున్నాడు అన్న వాళ్ళతో పాటు నన్ను బాగా చూసుకున్నాడు చూసుకున్నావుగా ఎలా చూసుకున్నాడు అన్న వాళ్ళైతే ఎక్కడ పడితే అక్కడ కొరికారమ్మా నొప్పిగా ఉందమ్మా అయ్యో తల్లి నేను ఆడపిల్లగా పుట్టినందుకు నా నోటితో అన్న తాత అని పిలవడమే నా తప్ప అమ్మా నొప్పి 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 అమ్మా తల్లి లేమ్మా ఏమండి మన పాప అమ్మా లే తల్లి
లేగమ్మా 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 అయ్యో మడి 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 లేగమ్మా లేగమ్మా అయ్యో దేవుడా అయ్యో దేవుడు చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ నేను ఈ ఊర్లో అడుగు పెడుతున్నాను. అరే బేవాస్ నా కొడుకల్లారా, అమ్మని శుభం తెలియని ఇంత చిన్న పిల్లని మీకు ఎలా చేయాలనిపించిందిరా? ఆ రోజు గాంధీ గారు చెప్పారు, అర్ధరాత్రి ఆడపిల్ల రోడ్డు మీద కనిపిస్తే స్వాతంత్రం వచ్చినట్టే అని. కానీ నేటి ఈ సమాజం ఆడది కనిపిస్తే చాలు రాత్రి పగలు చిన్న పెద్ద ముసలి ముతకానిది లేకుండా మీ కామ కోరికలతో బలి తీసుకుంటారు కదరా. ఇటువంటి సమాజంలో బ్రతుకుతున్నందుకు సిగ్గుగా ఉంది. తల్లి నువ్వంటూ ఉంటే ఈ నా కొడుకుల్ని కత్తికో గడ్డల్లా నరికే తల్లి. సిగ్గుందా? ఆ రోజు నా మానం తీశారు, ఈ రోజు ఈ పాప ప్రాణం తీసి ఆ తల్లికి కడుపు కోత మిగిల్చారు కదరా. రే, మీ కామ కోరికలకు అసలు హద్దులు లేవా? మంచంలో ఉన్న ముసలి వాళ్ళను, అప్పుడే పుట్టిన పసిబిడ్డలను సైతం వదలట్లేదు కదరా. ఆ కోరికలు వస్తే ఒక్కసారి ఆ పాపలో, ఆ ఆడదానిలో మీ అమ్మనో అక్కనో చెల్లినో చూస్తే మీకు ఆ కోరికలు పుట్టే అవకాశం ఉండదు కదరా. అరే నా కొడుకల్లారా, మీరు పుట్టి బ్రతకాలంటే ఆ తల్లి తన రొమ్ముల నుంచి వచ్చే అమృతాన్ని ఇచ్చి బ్రతికిస్తుందిరా. కానీ మీరు పెరిగి పెద్దయ్యాక అదే రొమ్మును చూసి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు కదరా. అరే ముసలినా కొడుక, నువ్వు కడుపుకు అన్నమేగా తింటున్నావు, ఆ చిన్నపిల్లని ఇలా చేయడానికి నీకు మనసు ఎలా వచ్చిందిరా? నువ్వు నా కడుపున చెడ పుట్టావు కదరా. ఆ రోజు ఆ పిల్లకి అలా జరిగితే చేసింది నువ్వని తెలియక నేను ఆ పిల్లని రాని మాటలు అన్నానురా. పసిగుడ్డుగా ఉన్నప్పుడే నువ్వు ఇలాంటి వాడివని తెలిస్తే గొంతు పిసికి చంపేసేదాన్ని రా. నా కడుపున పుట్టినందుకు ఆ తల్లి గర్భం శోకిస్తోందిరా. ఎంత పని చేసినావురా. అరే నువ్వేనారా ఇలా చేసింది? నువ్వు బ్రతకూడదు. నువ్వు బ్రతికి ఉంటే ఏదో రోజు నన్ను కూడా ఇలాగే చేస్తావు. అక్క ఛీ, అలా పిలవకు నన్ను. నా కొడుకు చిన్న పిల్లోడు ఇలా చేశాడు, ప్రూఫ్ ఏంటే?
ఏంట్రా? ఏంటి నీ కొడుకు ఇలా చేయడా? ఆ రోజు నన్ను చేసింది కూడా వీళ్ళే. అయినా కళ్ళ ముందు ఇంత ఘోరం జరిగితే అలా ఎలా మాట్లాడుతున్నావురా? మేం తప్పు చేస్తే మా తల్లిదండ్రులు చూసుకుంటారులే అనే ధైర్యంతోనే వీళ్ళు ఇలా చేస్తున్నారు. తప్పు చేస్తే సమర్థించడం కాదు, దండించాలి. అయినా తల్లిదండ్రులందరూ ఆడపిల్లలకి ఆ డ్రెస్ వేసుకోకూడదు, ఈ డ్రెస్ వేసుకోకూడదు, అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు అని చెప్పినట్లే మీ కొడుకులకి, మనవన్లకి, మొగుళ్ళకి, పుట్టిన ప్రతి మగాడికి చెప్పండి ఆడవాళ్ళు దైవంతో సమానమని. ఒక ఆడదానిలో మీ అక్కని, మీ చెల్లిని, ఆఖరికి మీకు జన్మనిచ్చిన తల్లిని కూడా చూడమని చెప్పండి. ఈ ఘోరాలు కొంచెమైనా తగ్గుతాయి. రేయ్, నువ్వు ఆ రోజు అలా చేశాను తెలియక ఆ రోజు మూర్తి గారిని అందరిలో ఎన్నో మాట్లాడినాను రా. ఈ రోజు ఆయన కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగాలంటే ఆయన లేరురా. అరెస్టెం ప్రేమికులోడా, పద పద. పదరా. నడు. సార్ మేము చేసిన తప్పుకు మమ్మల్ని క్షమించి పద. వదిలేసారు సార్. ఆగు. ఆ పసిబిడ్డ ప్రాణం పోవడం చూసి ఆ తల్లి ఆవేదనతో కుంగిపోతుంది. ఇకపై ఏ ఇంటి ఆడబిడ్డకి ఇలా జరగకూడదు. పదా పదరా ముసల్నా కొడక. మగ పుట్టుక పుట్టిన ఏ నా కొడుకైనా సరే ఆడబిడ్డగా పుట్టిన ఏ ఇంటి అమ్మాయి పైన అత్యాచారం చేయాలంటే వెన్నులో వణుకు పుట్టించే విధంగా శిక్ష వేయాలి. వేయాల్సింది ప్రభుత్వాలు కాదు, ప్రజలు. అది మీరు మాత్రమే వేయాలి. దాని నా కొడుకులను మీరు మాత్రమే శిక్షించాలి. అమ్మా, నాన్న చంపిన నా కొడుకు. నా కొడక మా నాన్న ఎలా చచ్చిపోయినాడు. అమ్మా అమ్మ నా కొడుకు. మగ నా కొడుకులు దేన్ని చూసుకుని విర్రవీగుతున్నారో దాన్నే లేకుండా చేస్తావు.
పంచ ప్రాణాలు తీసుకెళ్ళకమ్మా కారు మేఘాలు చుట్టుముట్టలేమా బోసి నవ్వులేక మాసిపోయే జన్మ కంట నీరు కూడా ఇంకిపోయలేమా ఒక్కు పచ్చలారని పసి పాపని తెలిసి కూడా మనసులన్న మాటనే మర్చిపోయిలా మృగమయ్యారా ఏనాడో మారేది ఈ మగువగాథ అమ్మడి అమ్మాడి లేదు గుండె సవ్వడి అమ్మడి అమ్మాడి కడుపు కోత బాదిది అమ్మడి అమ్మాడి లేదు గుండె సవ్వడి అమ్మడి అమ్మాడి కడుపు కోత బాదిది ప్రాణమే ఇచ్చే నీ తల్లి ఆడబిడ్డ ప్రాణమై కొలిచే నీ ఆలి ఆడబిడ్డ తోడబుట్టినా చెల్లి లాంటిదే నువ్వు చెరిపినా చిట్టి తల్లిరా తను లేనిదే లోకమెదిరా ఆమెకెందుకీ నరకయాతనా రాణిలా నువ్వే ఈ జగన వెలగాలి అంటే అది కలేనా అమ్మడి అమ్మాడి లేదు గుండె సవ్వడి అమ్మడి అమ్మాడి కడుపు కోత బాదిది అమ్మడి అమ్మాడి లేదు గుండె సవ్వడి అమ్మడి అమ్మాడి కడుపు కోత బాదిది